దేవుని స్తోత్రం. ఈ ఆదివారం నాడు దేవుని యొక్క దివ్య సన్నిధానములకు చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడండి. ఆయన కృపలో మనం కాపాడుతున్నారు. అందుకొరకు మనం ప్రభువును స్తుతులు చెల్లిస్తాం. అంతకు మించి మరి ప్రతి బుధవారం శనివారం ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. మరి ఈ ఆరాధనలకు ప్రభు ప్రియులందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ప్రతి నెల 2వ ఆదివారములకు ముందు బుధవారం నుండి శనివారం వరకు ప్రతి రాత్రి ఇక్కడ ఆరాధన జరుగుతున్నాయి. ఈ ఆరాధనకు ప్రభు ప్రియులు ఆహ్వానించబడుతున్నారు. అలాగే ప్రతి నెల 2వ ఆదివారం నాడు ప్రభువునికి బాప్తిస్మములు పొంది దేవుని కృపలో జరుగుతున్న ప్రియులము ప్రభు శరీరమును రక్తమును తీసుకునే పరిశుద్ధ క్రమంలో పాల్గొంటున్నారు. ఈ రీతిగా ఈ పరిచర్య కొనసాగిపోవడానికి దేవుడు సహాయమును చేస్తున్నారు. ప్రతి నెల ఆఖరి బుధవారం నాడు ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇంట్లో ఉంటే స్టేషన్లో ఉంటే ఖచ్చితంగా పరిపూర్ణ ఉపవాసంగా ప్రార్థన సాగినంత వరకు మందిరంలో ప్రార్థనలో గడుపుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ పరిచర్య కొరకు దేవుని ప్రియులైనటువంటి వారు ప్రార్థన చేయండి, ప్రార్థనలో పాల్గొనండి. దేవుని కృపను మనమందరం కూడా కలిసి వెలుగుతాం. దేవుని స్తోత్రం. ప్రభునందు పిల్లారా, ఈ దావీదు కీర్తన అనేక పర్యాయాలు మనం చదువుకుంటానికి దేవుడు సహాయమును దయచేశారు. అలాగే అనేక పర్యాలు సందర్భానుసారంగా ఒక్కొక్క వచనం తీసుకుని దేవుని యొక్క జీవ పరిశుద్ధ స్థలంలో లేక కుటుంబారాధనలో ధ్యానం చేసినట్లుగా నాకు బాగా గుర్తుంది. ఈ దావీదు కీర్తన రానున్న వారము ఆదివారం మొదటి దావీదు కీర్తన పెడుతున్నాము అనుకున్న కానీ చదువుకున్నాను ఒక పర్యాయం. మరలా చదువుకున్నప్పుడు ఈ దావీదు కీర్తన అంతా కూడా మన యాత్ర గురించే మనకు ఉంది. దేవుని వాక్యం ఓ రక్షుడని యేసుక్రీస్తు వారు అంటారు, ఓ అలనాడేమో ఇశ్రాయేలీయులను పాలు తేనె ప్రవహించే కనాను దేశములకు నడిపించారు. మంచిది. ఓన్లీ నూతన నిబంధన గ్రంథంలోకి వెళ్ళేసరికి నేనే మార్గమును సత్యమును జీవమును అని సెలవిచ్చిన దేవుడు ఆయన నడిపించిన వాడుగా ఉన్నాడు. ఈ నడిపించిన దేవుడే ఆయన త్వరగా రాబోతూ వస్తూ ఆయన పరిశుద్ధులను తన వెంట తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన వెనకాల మనము వెళుతున్నాం. గొర్రెల కాపరి రోడ్డు మీద ముందు నడుస్తుండగా గొర్రెలు తన స్వరాన్ని ఈలను హ్యాపను విని సాగి వెళ్ళినట్టుగా మనం వెళ్ళబోతున్నాం. అయితే ఇన్ని తలంపులు వచ్చిన తర్వాత ప్రభునందు పిల్లారా, దేవుని వాక్యంలో 6వ వచనాన్ని చదువుకుంటానికి దేవుడు సహాయం చేశారు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుని స్తోత్రం. ప్రభునందు పిల్లారా, నీతిమంతులు ఉన్నారు, ఇక్కడ దుష్టులు ఉన్నారు. నీతిమంతులకు అన్ని సమాధానంగానే జరుగుతున్నాయా? నీతిమంతులకు అంత పరిశుద్ధతే జరుగుతుందా? నీతిమంతులకు దేవుని కృపలో వర్తిలే వారికి పట్టిందంతా కూడా బంగారం అయిపోతుందంటే కాదు. మనం అనుకున్నది కాదు. దైవ చిత్తానుసారమైనది దేవుడు చేసుకుంటాడు. అయితే దైవ చిత్తానుసారమైనది దేవుడు చేసుకుంటాడు. అయితే నీవు సంఘము ఏమి చేయాలి అంటే నిర్దోషమైన హృదయముతో, నిష్కల్మషమైన హృదయముతో, యథార్థమైన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో, ప్రార్థనాత్మ చేత నింపబడిన హృదయముతో, విశ్వాసము చేత నింపబడిన హృదయముతో, నిరీక్షణ చేత నింపబడిన హృదయముతో ఓ ప్రభునందు ఆయన పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధునిగా ఆయన కృపలో భద్రపరుస్తున్నాడనే హృదయముతో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆయన ఇచ్చే ప్రత్యుత్తరము కొరకు మనం కనిపెట్టవలసినటువంటి వారుగా ఉన్నాము అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో ఈ రీతిగా ఆలోచన చేసినప్పుడు నీవు నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాయట. ఈ మాట గుర్తు వచ్చింది. నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావో అని నా కన్నులు నీ కొరకు ఎదురు చూస్తూ నా కన్నులు క్షీణించిపోతాయట. అయితే ఈ దినంలో ఆ రీతిగా దేవుడు మనల్ని పాడు చేయాలని కాదు. అవును, ఆలస్యం అయిపోతుంది. మన జీవన యాత్రలు ఆలస్యమైపోతుంది. మన కుటుంబ వాగ్దానాలు నెరవేరడానికి ఆలస్యం అయిపోతుంది. దినములు, నెలలు, సంవత్సరాలు తగ్గిపోతున్నాయి. అయితే దేవుడు త్వరగా మనం ప్రార్థన చేస్తుండగా లేకపోతే ఆ దగ్గర కనపడుతుండగా ప్రత్యుత్తరము దయచేయాలి అని
దేవుని ఎరుగును. అందుకు ఇక్కడ అంటాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఈ నీతిమంతులు లేదంటే నీతిమంతులు సాగి వెళుతున్నారంటే వారిగా సాగి వెళుతూ లేదు. పరిశుద్ధుడైన దేవుడు ముందు నడుస్తున్నాడు, దాని వెనకాల మనము వెళుతున్నాము అనే సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రభు అనేక పర్యాలు నేను చెప్తున్నాను, మరలా ఇంకొక పర్యాలు చెప్తాను. నేను పరమరక్షకులు వారు నా కారు కొనుక్కున్న తర్వాత కారుకి స్థితిని పట్టుకోగానే లేకపోతే స్టార్ట్ చేసే ముందు ఒకప్పుడు మిక్కిలి ఆశపడిన మా తండ్రి ఏమీ లేకుండా వారికి వస్తే చెప్పులు, బట్టలు, అన్నీ ఒక్కొక్కటి దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఈ కారు ఇచ్చాడు, ఎంత గొప్ప దేవుడు కదా. అని నేను నా హృదయం అప్రయత్నంగా నా మనసులోకి వస్తా ఉంటుంది. దేవుడికి ఈ రక్తమే చేయమంటుంటా ప్రభా, లేకపోతే ప్రభా నీ స్తోత్రం అని చెప్పుకుంటూ ఉంటా. అతిశయించబోకు నీకున్న స్థితిగతులను బట్టి, గర్వవేగబోకు నీకున్న స్థితిగతులను బట్టి, లేకుంటే నోటికి పని చెప్పబోకు నీకున్న స్థానమును బట్టి తగ్గించుకొని ఉంది. ఎందుకంటే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గం దేవునికి తెలుసు. నీ మార్గము అయ్యా అమ్మా, మన మార్గమే దేవునికి తెలుసు. తెలిసిన వారమే ఆయన తెలుసు. మనం తెలుసుకున్న వారము ఆయన కృపలో నమ్మకంగా కనిపెడతాం. ఇది లోకము, మాయాలోకం. నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు. నీ వచ్చేటప్పుడు తేలేదు, వెళ్ళేటప్పుడు పోయలేవు. నీవు ఏ రీతిగా వచ్చావో ఆ రీతిగానే సాగి వెళ్ళిపోవాలి. గాలి వదిలడటం లేదు. చెట్టు మంచి ఆక్సిజన్ ఇస్తున్నట్టుంది. చెట్టు ఫలమునిచ్చే చెట్టు ఫలమునిచ్చి వదిలడటం లేదు. మంచి ఎండనిస్తున్నట్టు సూర్యుడు వదిలడటం లేదు. నీ పరమ తండ్రి కూడా నీ దగ్గర నుండి, మన పరమ తండ్రి కూడా మన దగ్గర నుండి వదిలడటం లేదు. కానీ ఏం కోరుతుంటే నమ్మకత్వాన్ని మాత్రమే అడుగుతున్నాడు. అందుకే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. డబ్బునందు పిల్లారా, గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరంలో 22వ సంవత్సరం పోయింగ్ సభలకు గుంటూరు నుండి యోగా మినిస్ట్రీస్ పరిచయం చేస్తున్నటువంటి నెహెమ్యా గారిని మనం పిలిపించుకుని వాక్యోపదేశం పొందుతున్నాం. ఈ మార్గంలో వెళితే ఒక్కొక్కసారి మెసేజ్ పెడతాం, బ్రదర్ నేను ఈ మార్గంలో వెళుతున్నాను, మనం కలుసుకోవచ్చా? లేకపోతే నేను ఫోన్ చేస్తే అంటే వస్తున్నాను బ్రదర్, వీరుంటే మనం కలుసుకోవచ్చు. ఈ రీతిగా 17వ దినం ముందు నేను 17వ తారీఖు వారిని కలుసుకుంటానికి దేవుడు సహాయం చేశారు. ప్రభునందుకారా, పగలు బాగా వర్షం వచ్చింది. ఆలస్యంగా నేను 8:30 గంటలకు వెళ్తే నేను వర్షం వస్తే ఇబ్బంది నా కారు వేసుకెళ్ళి కార్ పార్కింగ్ కోసం వెళ్తే స్థలం చూసుకుంటుంటే 5 కారు వచ్చిన దగ్గర నిలబడి అర్థం చూస్తే మంచిది. ప్రభునందుకారా, ఇద్దరు నాకంటే ముందు వెళ్ళి వేదిక కొంచెం యువతలు కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి ఎవరో దేవుని ప్రియులు నన్ను గుర్తుపెట్టి వచ్చి అక్కడ లాక్ అయ్యారు. మంచిది, కూర్చున్నాం. పాటలు పాడుతుంటే కొన్ని విషయాలు చెప్పారు. దైవ సేవకులు నీతిమంతులు అనే దానికి ఒక దేవుని దాసుడట ఒక ఊరికి, ఆ సంఘానికి క్రమంగా వాక్యోపదేశం చేయడానికి సంవత్సరం ప్రయాణం వెళుతూ ఉంటారట. మంచిది. అప్పుడున్న పెద్దలు అనేక మంది పరిచయం. ఒక అమ్మగారు కానీ మీరు నా మీద కోపడవాలి, ఇది నిజం. అయితే పోయిన సంవత్సరం ఇప్పుడు ప్రతి సంఘంలో కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 16 సంవత్సరాలు వార్షికోత్సవ మీటింగ్లు పెట్టుకున్నారు కదా, అట్లా పిలిస్తే వెళ్తే అయ్యగారు కారు ఆ సందులో వెళ్ళదు కాబట్టి రోడ్డు మీద ఆపి నడుస్తాం అంటే ఆ ఇంట్లో ఆ సంఘంలో అమ్మ పెద్దమ్మ అయ్యా ఉన్నారయ్యా అని చెప్పారు. సరే ఉన్నారని చెప్పన్నారు. ఇప్పుడు వెళ్ళే 4-5 సంవత్సరాలు చూడుతున్నారు. ఏమో పరిచయం అయిపోయింది. అమ్మ బాగున్నావా, ప్రార్థన చేస్తున్నావా, ప్రభుత్వం కోరుకుంటున్నావా, ఇంకా ఆరాధిస్తున్నావా, సమయం అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉన్నామంటే ఇప్పుడు అట్లేదయ్యా మేము ఏంటంట. ఒకసారి ఇప్పుడు అట్లా ఎక్కడ చెప్తామా, అక్కడ చెప్తున్నాం. పుట్టినరోజు కేక్ పంపిస్తున్నారు. కానికేమో మనం వేయాల్సిన పని లేదు, దశమ భాగం వేయాల్సిన పని లేదు. బల్లారాధన కూడా మేము గుడికి వెళ్ళకుండా బల్లారాధన చేస్తారు. ఆఖరికి సమాధి పెట్టి కూడా పంపిస్తున్నారు. ఇది ఏదో బాగుంది. అయ్యగారు మొక్కలకి వెళ్తూ చూస్తుంది, తమ బ్రదరు నేను అన్నాను
ఎందుకమ్మా నేను సమాధి పెట్టి నేనే చేసి పంపిస్తాను, చుట్టాలు మా పక్కన వస్తారు కదా, వచ్చినప్పుడు నీళ్ళే చిన్నదాయే, ఓ పండుకుంటానికి శ్రమ కాదు కదా, నువ్వు సమాధి పెట్టి పండుకోవచ్చు, అక్కడ తెల్లారు లేచిన తర్వాత అక్కడ పోయిన తర్వాత నువ్వు లేచి పని చేసుకోవచ్చు. ఏంటయ్యా అంత పెద్ద ఇక అంత మాట ఏంటయ్యా అని చెప్పి నోరు తీసుకొచ్చిందంట, నిలబడిందంట. ఏంటంట, నీతిమంతుల మార్గము యెహోవాకు ఇది కథ కాదు. దేవుని బిడ్డ ఇదే అయితే ఇంకొక మాట కూడా చెప్తాను. ఇంకొక మాట, ఈ మాట నేను చాలా కాలం క్రితం చెప్పినట్టు గుర్తుంది. ఇటువంటి వాడు బ్రదరు వీళ్ళ ఫోన్లు, వీళ్ళు మెయిల్స్ దైవజనుడు అనే వాడు కనబడకుండా దాచిపెట్టుకున్నారు. ఆయన చదువుకున్న వాడి గురించి చెప్తూ అయ్యా అన్నారు, ఇటువంటి వాడు వీళ్ళ ఫోన్లో ఉన్న స్టేటస్లు, వీళ్ళ ఫోన్లో చెప్పే మాటలు, ఓ దైవజనుడు వారి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసే దైవజనుడు కనబడకుండా దాచిపెట్టుకుంటారు. మా సంఘంలో కూడా 500 మంది పైన ఉన్న సంఘంలో కూడా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మా సంఘంలో. ఎందుకంటే తల్లిదండ్రి నువ్వు నీతిమంతులు కాదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అభాసం కూర్చుండే చోట కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించే నీతిమంతుల గుంపులో ఉన్నాను కదూ. ఆయన వెళుతుంటే గొర్రెలకు మంచి కాపురేంటి మహోన్నతులు వెళుతుంటే ఆయన వెనకాల వెళుతున్నావు కదూ, వాళ్ళు వెళుతున్నావు కదూ. నీ స్టేటస్ ఏంటి, నీ స్థితిగతులు ఏంటి, మన స్థితిగతులు ఏంటి? క్రైస్తవుడు అనబడటానికి సిగ్గుపడవద్దు. నాకు తెలిసిన అనేక మంది దేవుని ప్రియులు వారి ఉద్యోగ ధర్మంలో ఎస్సీ నుంచి నేను క్రైస్తవులని రాసి ఇచ్చినందుకు, నేను బాప్తిస్మం తీసుకొని చెప్పినందుకు వారికి రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఆగిపోయినాయి. నాకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారు. వారిని వీరు మతం పుచ్చుకున్నారంట అని చెప్పి ఎగతాళి చేసిన ఆఫీసులు, ఎగతాళి చేయబడి ప్రియులు తెలుసు. ప్రభువారు నమ్ముకున్నాం బ్రదర్ అన్నా వద్దు అని చెప్పినందుకు ఆఫీస్ అంతా కూడా ఎగతాళి చేయబడినటువంటి ప్రియులు నాకు తెలుసు. ఈ కుటుంబంలో ధనుంజయ అనేటువంటి పెద్ద ఉండేటువంటి వాడు కొద్ది మందికి మాత్రమే ఆయన తెలుసు ఉండవచ్చు. ప్రభునందుక ఆయన ప్రభు పరిపూర్ణ రక్షణ వచ్చిన తర్వాత ఆఫీసులో ఎగతాళి చేసేవాడు. ఇంతలా ఉండేవాడు పెద్ద ఆయన, ఒళ్ళు చేసింది. అయితే ఎగతాళి చేసిన మాట ఏదైనా కాంప్లికేటెడ్ ఇష్యూ వస్తే తన సెషన్ అంతా కూడా గొర్రెలు పగలగొట్టుకున్న తర్వాత ఆఖరికి ధనుంజయ అనే పెద్ద దగ్గరకు వచ్చేవాడు. అట్లంటారా, సరే నేను చూస్తానని చెప్పి ఈ మనిషి చిన్ని ప్రార్థన చేసుకునేవాడు లేదు నాకు తెలియదు. తన డెస్క్ లో తన టేబుల్ మీద ఉన్నటువంటి డ్రాయర్లో బైబిల్ పెట్టుకునేవాడు లేదో తెలియదు. ఒక గంట చూస్తే ఆ ప్రాబ్లం తప్పమని సాల్వ్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు, నీ ప్రభువు నీతో ఉన్నాడు ఈరోజు. ఎవరు బట్టి మనము నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియను, నీ మార్గము నీ దేవుడికి తెలియను. ప్రభునంతులారా, ఎవరు, మన స్థానం ఏంటి, ఈ మార్గం ఏంటి? ఈ మార్గంలో దేవుడు మనం నడిపిస్తున్నాడు. ఆ తల్లి అక్కడితో ఊరు మూసిస్తుందట. దైవజనుడు వెళ్ళి వాక్యాన్ని బోధించాడు. ప్రభునంతులారా, తిరిగి వచ్చేసాడు. దేవుని స్తోత్రాలు. ఈ రోజుల్లోనే బల్లారాధన కూడా సంఘానికి రావట్లేదండి. రావద్దని చెబుతున్నారండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. వారు కూడుకొని రొట్టి విరిచారట. వారు కూడుకొని ప్రభువారి ద్రాక్షారసమునకు, ప్రభువారి రక్తమునకు ప్రతిగా ద్రాక్షారస పాత్రను ఎత్తుకున్నారట. మత్తయి సువార్తలో ఏంటంటే వారు భోజనం చేసిన పిమ్మట పాటలు పాడుచు ఒలీవ కొండలకు వెళ్ళారట. ఇది పరిశుద్ధుల గుంపు. ఆ పరిశుద్ధుల గుంపే ఆత్మాభిషేకమును సంపాదించుకుని వారు వెళ్ళిన చోట నెలను దేవుడు వాక్కును సాక్ష్యమును ప్రభువునందు ప్రకటిస్తుంటే వేల కొలది రక్షణలోనికి వచ్చారు. చనిపోయే వారు సైతం లేపబడ్డారు. కుష్ఠరోగులు బాగుపడ్డారు. ప్రభువునందు దయ్యములు పట్టినటువంటి వారు ప్రభువునందు స్వస్థ చిత్తులయ్యారు. అభిప్రాత్మల చేత ఉన్నటువంటి వారు వీరు పరిశుద్ధులు, వీరు నమ్ముకోండి అని చెప్తే భక్తులు వేదన చెందిన వారిని గద్దించగా అభిప్రాత్మలు వెళ్ళిపోయారు.
వారి వెళ్ళిపోవటం బట్టి వాటిని పోషిస్తున్నటువంటి వారు ఈ దైవభక్తులైనటువంటి వారిని గ్రామం నుండి పట్టణం నుండి బయటకు వెడలగొట్టారు. ఒకవేళ మీరు వెడలగొడితే ఇంటి నుండి పంపించబడితే ఏం పర్వాలేదు, నేను అనుకుంటాను ఈ వాక్కులు ధ్యానం చేస్తున్నట్టున్నాను. నేను నీతిమంతురాలుగా పరిశుద్ధుల గుంపుగా ఉంటే మన దేవుడే నిన్ను పోషింపకుండా ఉండనే ఉన్నాడు. పోషిస్తాడు తప్పకుండా. ఒకవేళ అనుకుంటాను నా ఉద్యోగాలు పోయినాయి, సద్యోగాలు పోయినాయి, పనులు లేకుండా ఉన్నాయి, మా గురించి పట్టించుకున్న వాళ్ళు అనుకుంటారేమో. నీ జీవన యాత్ర పడిపోతుందేమో. నీ సంఘమే విజ్ఞాపన చేసే సంఘం సుమా. ఈ మాట నేను ఎప్పుడు చెబుతున్నా. నీ సంఘమే ప్రార్థన చేసే సంఘం సుమా. నీ సంఘమే నేను ఎత్తిపట్టే సంఘం సుమా. ఈరోజు నీవు ఉన్నావంటే నీ జీవితానికి సేవించాలంటే నువ్వు సజీవుడు. నీ దేవుని కృప తదనంతరం నీ సంఘము చేస్తున్న ప్రార్థన నీ చుట్టూ కంచిగా ఉంది. మనుషులు చేసే ప్రార్థన కాదు సుమా. నరులారా, మనుషులు అనుకుంటామేమో. దేవుని వాక్యం ఇంకొక మాట కూడా గుర్తు వచ్చింది. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడట. పిలిచినప్పుడు ఎవరైనా సరే వెళ్ళిపోవచ్చు గాక. ఎవరైనా వెళ్ళిపోతారు. ఎవరంటారు? కొంతమంది వెళ్ళిపోయినప్పుడు అంటూ ఉంటారు, అరే నన్ను తీసుకెళ్ళిపోయినా బాగుంటుంది కదా బాబు, మంచోడు వెళ్ళిపోయాడు అంటారు. ఆయన ఎంత మంచోడు మనకు తెలియనే. ఏది చనిపోయినప్పుడు వెళ్తూ ఉంటారు, ఈ చెవులు మంచిగా అటువంటివి ఉంటాం. నేను వెళ్ళిపోయినా బాగుండేది అంటారు. మళ్ళీ తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఎక్కడ చెప్పండి, అయ్యా మనాడు చెబుతాడు పిలిచేయాలండి, కొంచెం మంచి పని చూసిపెట్టు అంటే అప్పుడు అయ్యేదాకా ఈ మనిషి బతకాలి. కోరిక మంచిదే అంటే విమర్శించలేదు, కోరిక మంచిదే. ప్రభునందుకున్నారా, వీరి వారి జీవితం కాదే కానీ మన ప్రభువును చూడటానికి ఆశపడము. నీతిమంతుల మార్గము యెహోవాకు మన మార్గము దేవునికి తెలుసు. మన మార్గము దేవుడు చూస్తూ ఉన్నాడు, మన యాత్ర చూస్తూ ఉన్నాడు. అయితే శోధకుడే నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రశాంతంగా ప్రక్కన నక్కి నిద్రపోతున్నాడేమో, తప్పించుకుంటున్నాడేమో. గుళ్ళో ఉండగా గుండ్రంగాను, బడిలోకి వెళ్ళగానే బలపరుగా ఉండిపోయేసరికి ప్రభువునందుకున్న శోధకుడే ప్రక్కన ఉంటున్నాడేమో కదూ. షుగర్లాగా పెద్దలు చెబుతుంటారు. నేను ఒక ఇంటికి మేము వెళ్ళాం, షుగర్ వచ్చింది. అది తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, ఒక తమ్ముడు బాగానే ఉంది, ఒక అక్క బాగానే ఉంది. షుగర్ అట 500 పైన. ఇన్సులిన్ తీసుకున్నా సరే 500 పైన. ఆఖరికి ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. అంటే మాకు కొంచెం బాగా తెలిసిన కుటుంబం, ప్రేమగా పలకరించే కుటుంబం, దేవుని కుటుంబీకులే ప్రార్థనకు వెళ్ళేవారే. వెళ్ళి పలకరిస్తే మంచి విద్య అభ్యసించండి, నేను ఎంఏ పీటీతో చదివింది, ఉద్యోగం తనకున్న కాంప్లికేషన్స్ బట్టి ఉద్యోగానికి వెళ్తే ఎక్కడ బ్రతకగలను అని చెప్పి మానసిక వచ్చా కాలికి బిడ్డ. ఈలోపు కాలికి ఏం కూర్చుకుందో కాలంతా గాయమైపోయింది. ఎవరేం చేయలేకపోయారు. జీవనయాత్ర చేసింది. అవును, ఈ శోధకుడే, ఈ పాపమే పైకి కనపడదు. షుగర్లాగా మానవుని జీవితంలో, నీతిమంతుల జీవితంలో, సంఘ జీవితంలో, పరిశుద్ధుల జీవితంలో చేరి తినేస్తుంది. లెక్క అప్పగించవలసిన దినమందు ప్రభువారు మీరెవరో నాకు తెలియదు అంటారేమో చెప్పి తలంపు వచ్చినప్పుడు నాకు భయమిస్తున్నాను కదా. ఆదివారాలు, బుధవారాలు, శనివారాలు, ప్రత్యేక దినాలు, కూడికలు, చాలా వాక్యాలు చెబుతున్నాను. నా దేవుడు నన్ను లెక్క అడిగినప్పుడు నీవెవరో నాకు తెలియదంటే నాకున్నది ఏముందండి? మీరు కాదు నా గురించి కానీ చెప్పండి. ఏముందండి? నరకం. స్వర్గం కాదు సినిమా, నరకం దాగి ఉంది. దేవుడా, నీతిమంతుల గుంపులో సాగులే మనం
ద్వారము మూయబడి మీరెవరో నాకు తెలియదు అని చెప్పబడే గుంపులో కాకుండా నీతిమంతుల గుంపులో ఉంటే మన దేవుడు తనతో పాటు కూడా కొనిపోయి వాడిగా ఉంటున్నాడు. ఈ రీతిగా ఆలోచన చేస్తుంటే దేని మాటలోనే ఒక మంచి మాట ఈ దావీదు కీర్తనను నేను చదువుకున్నాను. రెండవ దావీదు కీర్తన 10వ వచనం చూడండి. కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన. చాలు మనకు అనుమతి తెలుసుకున్నా. మన ఇంటికి అధిపతులు రాజులు, ఇంటిని ఏలుబడి చేసేవారు కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. ఓ ప్రభువుగా నీ రెక్కల కష్టార్జితం దుర్వ్యాపారం ద్వారా పాడు చేసుకోవద్దు. ఇప్పుడే నేను పాయింట్లో అటు తిరుగుతా కూరగా తీసుకున్నప్పుడు ఒట్లో తీసుకున్నప్పుడు ఒక మాట్లాడుతున్నాం. అది కూడా చెప్పవచ్చు. ఇప్పుడు బెట్టింగ్లు పాయింట్లు బాగా సరదాగా సాగుతున్నాయి. ఒకటి బెట్టింగ్ అంట ఎట్లంట సరదాగా ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది. ఫలానానికి ఎంత మెజార్టీ వస్తుంది, ఫలానానికి ఎంత మెజార్టీ వస్తుంది. ఇది మంచిదా మేలు నష్టమా? ఇట్లా బెట్టింగ్లు కట్టుకునే వాళ్ళు చాలామంది తమ జీవితాలు పాటు చేస్తున్నారు. సుమా పేపర్లో చూస్తాం, టీవీలో ఉంటాం. కబడ్డీ ఆటలాడేటప్పుడు, క్రికెట్ ఆటలాడేటప్పుడు రఘునందుకులారా ఇటువంటి ఎలక్షన్లకి హైదరాబాద్లో దేశాలు క్రికెట్ ఆడేటప్పుడు బెట్టింగ్లు పిచ్చికే డబ్బులు పెట్టి పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా ఏం పొందాలంట? బోధ. ఇటువంటి మాటలు వినటం మేలు. ప్రభునందుకులారా హితోపదేశం పొందడం మేలు. ఓ ఇంటి పెద్దగా ఉన్నటువంటి మనము, సంఘ పెద్దగా ఉన్నటువంటి మనము, పరిచయం చేస్తున్నటువంటి మనము, ప్రార్థన చేస్తున్నటువంటి మనము, పరిశుద్ధులైన వారి వెనుక ఒక మంచి గొర్రె సాగిపెడుతున్నటువంటి మనము వివేకంగా ఉంటున్నామా? వివేకంగా ఉంటున్నామా? బోధన ఉంటున్నామా? ఒక పెద్ద అని చెప్పాడు నాతో. ఒక పెద్ద అని చెప్పాడు, పెద్ద మేస్త్రట, రక్షణ పొందుకున్నాడు. ఒక సంఘంలో దేవుని బిడ్డ, పిచ్చిగా తాగేవాడట, పిచ్చిగా పేకాటాడేవాడట. పేకాడతో పాటు జరదా కిళ్ళి, రత్నా కిళ్ళి అని ఉండేది. మా చిన్నప్పుడు ఇప్పుడు చదువుకునే రోజు కిళ్ళి వేసేవాడట. ఒక కూతురు, ఒక కొడుకు పుట్టాడు. పుడితే ఫుల్లుగా సాయంత్రం మేస్త్రి కదా, ఊరు మొత్తానికి మేస్త్రికి చేసిన డబ్బులు కూడా ఉండేట. తాగి ఎక్కడ అడుగు పడుతుందో తెలియకుండా పూలు తిరుగుతుంటే కొట్లో కూర్చొని పెద్ద అన్నాడంట, వీడు ఇట్టాగే తాగుతూ ఉంటాడు, మనుషులు మోసం చేస్తూ ఉంటాడు, వీడు కూతురు కొడుకు బొచ్చు పట్టుకుని ఊరంటే ఊరెళ్తా అన్నాడు. దెబ్బంట మొత్తం ఆదా దగ్గర దిగొచ్చేసినాడు. ఇంత మాట అన్నాడు ఎవడరా చెప్పి అట్లా చూశాట. ఆ పెద్ద కూడా భయపడకుండా, అంతకుముందు మనిషి 6 అడుగులు ఉంటాడులేండి, మనిషి 6 ఒకంత ఉంటాడు, మంచి బలిష్ఠుడు, తేలిక ఒకంత 4-3 పట్టగలిగిన వ్యక్తి. మత్తు నడినెత్తులు అరికాలు దిగేసరికి అక్కడే నిలబడక చూశాడు. ఎందుకు మనిషి పారిపోవలసిన మనిషి అట్లాగే కొట్లో కూర్చొని చూశాడట. ఆలోచనలోకి వచ్చాడు, ఇంటికి ఇంత మాటలు తెచ్చుకున్న వాడిని ఇక తాకూడదు అనుకున్నాడు అని చెప్పాడు. లాస్ట్ గారు ఆ రోజు అనుకున్నాను, తాగుడు నా జీవితంలోకి రానివ్వడాను, జరదారత్నకి నా జీవితంలోకి రానివ్వడాను, హ్యాకాట్ నా జీవితంలోకి రానివ్వడాను. ఏం చేయాలి అనుకుంటుండగా నా భార్య ఈసే గురించి చెప్పింది. అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళేది, నాకు భయపడి అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళేది. ఓ ఇంట్లో మౌనంగా కూర్చుంటే
అప్పుడు నా భార్య చెప్పింది, అయ్యా తీసేది వింటున్నామే, మన జీవితం బాగుంది. ఆ మాట విని దేవుడు ఊరికెళ్ళా. ఆ రోజు ఆ పాస్టర్ గారు నా బ్రతుకి సరిపడ వాక్యమే అందించాడు. నేను వస్తున్నాను ఆయనకి, తమ్ముళ్ళు తమ్ములారా జాగ్రత్తగా ఉండు. నేను వస్తున్నాననే సంగతి ఆ పాస్టర్ గారికి తెలియదు, కానీ నా బ్రతుకు సరిపడిన వాక్యం నాకు ఇచ్చింది. రక్షణ పొందుకున్నా, బాప్తిసం తీసుకున్నా. ఇప్పుడు నా జీవితం చాలా బాగుంది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఒకవేళ వివేకం పొందకుండా, ఒకవేళ బోధ పొందుకోకుండా, హితోపదేశం పొందకుండా మీ జీవితాలు ఈ రీతిగా ఉండి ఉంటే, నీ యాత్ర ఈ రీతిగా ఉండి ఉంటే, నీ తలంపు ఈ రీతిగా ఉండి ఉంటే, నీ మాట ఈ రీతిగా ఉండి ఉంటే, నీతిమంతుల సభలో నీవు ఈ రోజు ఒక నిశ్చయితులుగా జస్ట్ టుడే, రేపు కాదు, నాట్ టుమారో, జస్ట్ టుడే, ఈ రోజే ఈ దేవుని మందిరంలోనే నీ ఒక నిర్ణయంలోకి తీసుకోవాలా, రావాలా, ఒక నిర్ణయం తీసుకోవాలా, ఒక నిశ్చితంగా రావాలా. గాలిలో మేడలు కడుతున్నామేమో, నాకు ఉద్యోగం వస్తుంది, అది వస్తుంది, అంత చేస్తాను, ఇంత చేస్తాను, అంత సంపాదిస్తాను, ఇంత సంపాదిస్తాను. గాలిలో మేడలు కరెక్టేమో, కానీ నీ గాలి మేడలు నిన్ను పైకి పెంచలేవు. నిన్ను గాలిలో ఉపయోగించి ఒక్కసారి గాలి అయిపోతే క్రింద పడిపోతాం. ఎక్కడ తెలుసా? అగాధంలోకి వెళ్ళిపోతాం. ఈ అగాధములో కూర్చోకపోవడం, పడిపోకపోవడం ఒక నిశ్చయితంగా ఓ దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటే, పరమరక్షకులు వారు ఈ వాక్కులు చెప్తుంటే ఈ వాక్కులు నాకంటే ప్రార్థిస్తారు. కాబట్టి రాజులారా వివేకులు ఉన్నారు, భూపతులారా బాధ బోధ బాధ ఉన్నారు కదా, నువ్వు జాతీయం ఉన్నారు చాలా ఉన్నారు. బోధ బోధన ఉండాలి, హితోపదేశం పొందాలా. దేవుడి ఈరోజు ఒక ప్రత్యేకమైన కావచ్చు, నాకు, నా బిడ్డకు, లేదా నా కుటుంబానికి, నీకు, నీ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన దినం కావచ్చు. ఈరోజు నిర్ణయం తీసుకో, ఒక ఆలోచనలోనికి రా, ఒక తెలుగులోనికి రా, ఒక నిశ్చితంలోకి రా. నీ జీవన యాత్రలో పాడు చేసుకో. ఎందుకంటే నీతిమంతులు ఈసయ వర్గానికి వెళ్తుంటే నువ్వు సంపాదించుకున్న సంపద నీతో ఉంటుంది, సర్వసకల సమృద్ధి దొరుకుతుంది. ఆ సమృద్ధిని ఎవరు దాచిపెడతావంటే నీ బిడ్డల కొరకు, నీ మనుష్య సంతతి కొరకు దాచిపెడతావు. ఎందుకంటే నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాదు. నేనే ఒక మాట చెప్తాను. ఒక ఆమె ఇంటికి అనేక పర్యాలు వెళ్ళాను. అంటే సిక్కయిందండి, సిక్కయ్యారు, ఎన్నో ఔషధాలు తీసుకున్నారు. ఇదేమో ఒక రోజు, 4 రోజులు, 5 రోజులు తెలియదు. పరిచారకులుగా ప్రార్థన చేయడానికి వెళ్ళాను. బయటకు రాగానే వాళ్ళ కుటుంబీకులు ఒకరు ఆయమ్మకు బాగా తెలుసున్నారు. ఏమన్నారు? మరి నాతో ఏమలేదండి. ఆఖరికి ఒకసారి లేసి నోరు పడిపోయింది, నోటి మాట్లాడుకుంటుంది. బయటకు రాగానే నోరు పడిపోయిందిగా, ఆయన చెప్పడానికి ఏముందలే, ఏంటంటే అంటే వీళ్ళ గుట్లు ఒకరికొకరికి తెలుసుంటుంది. ఒకవేళ గుట్టిప్పితే అయ్యగారు ఎక్కడ చెడ్డోడు అనుకున్నారో అది అవసరంలా, ఆరా కట్టుకోవాల్సిన అవసరం. మనం పరిశుద్ధుల గుంపులో ఉండి నీతిమంతులుగా సాగి వెళితే, హితోపదేశం సంపాదించుకుంటే, బోధన పొందితే ఆశీర్వాదం అది. నీ గురించి ఏదో చెప్పుకుంటున్నారని గలిబిలి చెందాల్సిన అవసరం లేనే. నీ గురించి ఏదో చదువుకుంటున్నారని మదన పడవలసిన అవసరం అంతకంటే లేదు.
నీ ఉన్న స్థానం ప్రభుత్వ వర్తిస్తే నేను వర్ధిల్లుతూ ఉంటే నేనెవరమంటే ఆయన మార్గంలో సాగి వెళ్ళి దేవుని బిడ్డవు, పరిశుద్ధుల గుంపులో ఉన్న బిడ్డవు, ప్రతిఫలమును బహుమానము ఆయన దాచిపెడుతున్నాడు. ఆయన తప్పక ప్రసాదించేవాడు, దాచుకునేవాడు కాదు. దేవుని బిడ్డ ఈ తలంపు వచ్చిన తర్వాత ఒక మాట అనుకున్నాడు. దేవుని బిడ్డ ఆ ప్రతిఫల ఆశీర్వాదం పొందవలసిన బిడ్డలే మన కుటుంబంలో చాలా మంది ఉన్నారు. నీవు ప్రార్థన చేద్దామా, నీవు ప్రార్థన చేస్తావా? మనం అందరం కూడా కలిసి నాయన ప్రతిఫల ఆశీర్వాదం పొందుకోవలసింది బిడ్డలు మా కుటుంబంలో చాలా మంది ఉన్నారయ్యా. విడుదల పొందవలసిన కుటుంబీకులు చాలా మంది ఉన్నారయ్యా. త్వరగా వదిలిపించవా? ఆటంకవాదులు ఉంటే, వారి జీవన యాత్ర ఆటంకమైతే క్షమించి కొరకు చూపించమని అడుగుదామా? మన దేవుడు ఆయన సంఘం యొక్క ప్రార్థన, విజ్ఞాపన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆయన సామాన్యుడు కానీ వినకుండా చెవులు మూసుకునేవాడు కాదు, చూడకుండా కళ్ళు మూసుకునేవాడు కాదు, మాట్లాడకుండా నోరు మూసుకునేవాడు కాదు. ఆయన సజీవుడు. అయితే ప్రార్థన చేసే మనం, విజ్ఞాపనం చేసే మనం మన యాత్రలో పాపము లక్ష్యము చేసినట్లయితే మన మనవి ఆయన ఆలోచించడు. దేవుడు అట్లా చూపిస్తాను. దావీదు కీర్తనలో 66వ దావీదు కీర్తన 18వ వచనం మనం చదువుకుంటున్నాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎవరంట ఆయన? ప్రభువు నా మనవి వినకపోవును, లేకపోతే ఆలకించకపోవును. పాపం లక్ష్యం చేస్తే, అన్యాయం లక్ష్యం చేస్తే, అపవిత్రత లక్ష్యం చేస్తే, దోషం లక్ష్యం చేస్తే, ప్రేమహీనత లక్ష్యం చేస్తే, కొంతమందికి వాడుక ఏదో ఒక మాట అనాలా, ఊరికి అనాలి. ఏం దాని గురించి పట్టించుకోబాకలే. అది కూడా నీ జీవితంలో పాపం అవుతుందేమో, నీ నోటి వెంట వచ్చే మాట పాపం అయిపోతుందేమో. పరిశుద్ధుల గుంపులో మనం పాపం లక్ష్యం చేస్తే మనం ఆలోచించడేమో. ఆ భయముతో బ్రతకాలి, ఆ విశ్వాసంలో పాడైపోకుండా జాగ్రత్తగా కాపాడాలన్నమాట. దేవుని కదా నీ వెంట వచ్చుచున్నవాడు, నీ ముందు నడుచుచున్నవాడు సామాన్యుడు కానే కాడు. ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు. తన పరిశుద్ధతలో పవిత్రతలో వర్ధిల్ల చేసే వాడు. అందుకే పాపమును లక్ష్యము చేయకుండా దేవుని కృపలో వర్ధిల్లు వారు ఉన్నాం. నీతిమంతులు మార్గములో సాగి వెళ్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. జాగ్రత్త పడము, చెడుతనము చేయకుండాము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాణి కోరుకొని, వాణి అని ఇక్కడ ఉపయోగించాలి. దాని కాదు, వాణి అంటే ఒక మనుషునిగా, ఒక స్వరూపుడుగా భక్తుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడము, చెడుతనం చేయబోకు. ఎందుకంటే దుఃఖానుభవం కన్నా అది మంచిదని నీవు వాణి కోరుకున్నావు. చెడుతనం కంటే దుఃఖము కష్టపడేది, ఏడ్చేదానికంటే ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటే మంచిదేగా, ఏదో ఒక రీతిగా కూడబెట్టుకుంటే మంచిదేగా అని అనుకున్నారట భక్తులు. అంటాడు, దుఃఖము కంటే అది మంచిదని నీవు వారిని కోరుకున్నావుగా. అది నీ వెంట వచ్చింది అనమాట.
అది మనం అంటూ వచ్చింది అనమాట. కాబట్టి అది చెడుతనం అయిపోయింది. కాబట్టి చెడుగు చేయొద్దు, అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు. ఎందుకంటే నీతిమంతులు మాత్రమే పరిశుద్ధుల గుంపులో ఉన్నాం. దాన్ని విడిచిపెట్టి దేవునికి మనం చూద్దాం. దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఉంటున్నాం. అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించడమే. అంతరంగంలో ఉన్న సమస్తము కూడా. ఎన్ని మేలు చేశాడు దేవుడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. నీ ప్రాణాపాయకర పరిస్థితులు కాపాడాడే, లేదా నీ జీవనయాత్రని కొదువులు తీరుస్తూ సాగివెళ్ళాడు కాదు. కాబట్టి ఆయన మార్గంలో సాగినాడు. ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు అసలు వాక్యంలో దేవుడు ఏ ఏ సందర్భాల్లో నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనని చదువుకున్న తర్వాత ఏ ఏ సందర్భాల్లో ఆయన మనవి వినకుండా ఆగిపోతున్నాడని చాలా వాక్యాలు రాసుకున్నాను. కానీ ఈ రీతిగా దేవుని వాక్యం చెప్పడానికి దేవుని ప్రసాదించాలి. దేవుని కృపలో ఎందు, దేవుని సన్నిధిలో ఎందు, దేవుని సన్నిధిలో సాగివాడు ఆశీర్వదించేవాడే కానీ విడుచువాడు కానీ. మరొక వాక్యాన్ని యోహాను సువార్తలో చదువుకుంటాం. 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నారు. చదువుతారు. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవరైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున నీతిమంతులము కదా, పరిశుద్ధులము కదా, సాక్ష్యం చెప్పేవారు కదా, ఆత్మను కాపాడుకునేవారు కదా, ఒక ఆత్మను సంపాదించాలని కోరుకునేవారు కదా. అయితే 31వ వచనంలో అంటాడు, ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన మనవి వారి మనవి ఆలకించు. అవును, ఆయన చిత్తము చొప్పున జరిగించు పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, దేవుని ప్రియులముగా ఆయన కృపలో సాగి వెళదాం. దేవుడు మనం విడుచువాడు కాక తన కృపలో జీవింపచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంకొక వాక్యము దావీదు కీర్తనలో, దేవా నీ చిత్తము చేయక నాకు సంతోషము అని చెప్పి అంటాడు. దేవుని వాక్యం 40వ దావీదు కీర్తనలో ఉంది. ఆ మాట నేను చూపిస్తాను. 8వ వచనం, 40వ దావీదు కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటే యెహోవా అది నీకే తెలుసయ్యా. నేనేం చేస్తున్నాను, నా యాత్ర ఏంటో, నా మార్గం ఏంటో నీకు తెలుసు కదయ్యా. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. ఇక్కడ దావీదు అంటాడు, నేను నీకు తెలుసయ్యా. నీకు తెలుసయ్యా. ముచ్చట 3-4 కాదంట. పెద్దోడు తొలి అంటారు, పిల్లలు పుట్టారు పెరిగారని. ఆ ముచ్చట ఎంత కావాలంట అమ్మలు చెప్పకూడదు. ఒకసారి నేను విన్న మాట చెప్తాను, అదే మాట చెప్పండి. మహా అయితే 9 సంవత్సరాలు అంట. 9 సంవత్సరాల తర్వాత ఈ కొడుకులకి కూతురికి ఏమొస్తాయంట, మీసాలు గడ్డాలు వస్తాయంట. ఇక మన మాట ఎందుకంట ఎవరు చెప్తే డాడీ నీకు చాలా కాదు, నేను చెప్తాను, నేను అది ఎట్లా చేయకూడదు ఎట్లా చేయకూడదు. కానీ ఏ చేస్తుందోనే ఎంతకాలమైనా సరే నా పిల్లలారని బయట వాక్యం ఉంది కదా. ఎంతకాలమైనా మనం బిడ్డలమే. అయితే ఇప్పుడు అయ్యా ముందు అంటాం నిజమే, కానీ నేను రక్షణ పొంది 30 సంవత్సరాలు అయింది. నా మాట అంటానికి వీలు లేనే లేదు. ఎందుకు గుర్తొచ్చిందని ఇక్కడ అంటున్నాడు, నా కథలు మూసుకొనక సమాజంలో నేను బోధిస్తున్నాను. నీకే తెలుసుగా,
అంటున్నాడు. కాబట్టి మనకు అర్థమైనంత ఆయనకు కానే చిన్నమే ఆయన పిలిచే పర్యంతరము ఆయన పాదస్థానంలో చిన్నపిల్లలు చిన్నపిల్లారా నా మాట విని వాక్యం ఉంది. నా ప్రియుడైన ఆయువుకు రాసుకుని చెప్పే వాక్యం ఉంది. మేము కళ్ళారు ఏది విన్నామో ఏది చూచామో మా చేతులు దేని తాకితే కనుక్కున్నాయో అవి మాత్రమే మీకు తిరిగి చేస్తానని చెప్పి దేవుని వాక్యం ఉంది. నాకు దేవుని వాక్యం ఉంది. యేసయ్య సెలవిచ్చిన వాక్కు ఆయన చేసిన అద్భుతములు ఇవన్నీ కూడా లిఖితం చేయాలంటే ఈ భూలోకమైన దానికి సరిపడదని దేవుని వాక్యం. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి. హల్లెలూయా. నీతిమంతులారా, పరిశుద్ధులారా, మన మార్గం దేవుడికి తెలుసు. అయితే దేవుడికి దూరం కావు, పాపములు పడిపోవద్దు. ఈ రోజుల్లో చెప్పుకున్నట్లు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, వాదోపవాదాల జోలికి వెళ్ళొద్దు. నీ జీవితాన్ని నీ ఇంటి పెద్దోట రాజులని చెప్పి వాక్యం చదువుకున్నాం, భూపతులారని చదువుకున్నాం. మీరు మీ కుటుంబము మీ ఆత్మను కాపాడుకోమని దేవుడు ఈ రోజు వాక్యం చెప్పాడు. ఒక నిష్పత్తి తీసుకో. దేవుని కృపలో నాయన, దేవుని కృపలో వదిల్లు నాయన. నీ చిత్తం నెరవేర్చిన నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉంది. నా పెదవులు మూసుకొనక సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటే యెహోవా నేను అన్నానయ్యా అని మరలా దేవునితో మనం చేస్తున్నాడు. యెహోవా అది నీకే. మన గౌరవం, మన జీవన యాత్ర ఏమిటో కాబట్టి దేవుని బిడ్డ నీవే ఒకరిని ప్రశ్నించే జీవితంలో బాబు, నీ జీవితం ఏంటని అడిగే జీవితంలో బాబు. మీరు అట్లా చేస్తారనుకోబాకు అనుబాకు. అడగడానికి నీవెవరు నేనెవరిని, ప్రశ్నించడానికి నీవెవరు నేనెవరిని, తర్కం వాదోపవాదం చేయడానికి నీవెవరు నేనెవరిని. నీ జీవితాన్ని నీ దగ్గర కాపాడుకో, నీ ఆత్మ నీ దగ్గర కాపాడుకో, నీ విశ్వాసాన్ని నీ దగ్గర కాపాడుకో, నీ ప్రాంతం నీ దగ్గర కాపాడుకో, నీకున్న ఆత్మ నీ దగ్గర కాపాడుకో, నీకున్న ఆత్మీయ యాత్ర నీ దగ్గర కాపాడుకో, నీకున్న నిరీక్షణ యాత్ర నీ దగ్గర కాపాడుకో. ఆ నడిపించడానికి వచ్చింది మనము ఆయనతో పాటు సాగడానికి ఆ పరిశుద్ధుల గుంపులో ఉంటున్నామో లేదో జాగ్రత్తగా ఆలోచన చేసుకో. ఈ రీతిగా దేవుని వాక్యం చదువుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. నిర్మాకాండంలో దేవుడు నడిపించాలి. నిర్మాకాండంలో రిఫరెన్స్ నేను చేయించడం లేదు, కానీ ప్రభుత్వ మోషేకు, నాయకుడైన మోషేకు, దైవజనుడైన మోషేకు, పిలువబడిన మోషేకు వ్యతిరేకంగా సనుగుకున్నారు, గొనుగుకున్నారు. ప్రభుత్వ తిరుగుబాటు చేశారు. ప్రభువారు ప్రత్యక్ష గుడారం దగ్గరకు పిలిపించి ఆ సహోదరుని నా సేవకుడైన మోషే నా ఇంటంతట్లో కూడా ఎవరతా నమ్మకస్తుడు. ఆయనతో కళ ద్వారా దర్శనం ద్వారా కాదు, నేను ముఖాముఖిగా మాట్లాడేవాడు, నేను ఉన్నవాడు. ఆయన గురించి సనుక్కుంటానికి, కొనుక్కోవడానికి, చాటున మాట్లాడటానికి మీరెందుకు వచ్చేయండి, మీరెందుకు భయపడుతూ నేర్చుకోవాలి, భయపడటం నేర్చుకో. ఇటువంటి మాటలు నేను అనేక పనులు చెప్పాను. నీ సంఘములో నీ కుటుంబంలో ఒక బిడ్డ ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రశ్నించి అల్లరి చేయడానికి బదులు ప్రార్థన చేయి. ప్రభా నా చెవులకి కనపడింది, ఏంటయ్యా గొప్ప చూపించవా అని ప్రార్థన చేయి. ఎంతో పూర్వం కూడా సందర్భానుసారంగా చెప్పేట్టుకుంటుంది. నీవు ప్రార్థన చేసే వంతు నీది. 10 మందితో చెప్పి అలా చేసే వంతు నీది కానే కాదు. ప్రభువును వాదించే వంతు నీది కాదు. ఎత్తి చూపించే వంతు నీది కాదు. దానికి అప్పగించే వంతు నీది. రాసులో సరిగా చూసేవాడు ఆయన మాత్రమే, నీవు కానే కాదు. దేవుని బిడ్డ నీకు మంత్రముగా కొనసాగిపోతాడు. మన మార్గం తెలుసు. తెలిసిన యాత్రలో మన విశ్వాసం, క్రమము, పరిశుద్ధతను, నిరీక్షణను భద్రం చేసుకుందాం. ఈ గొర్రెల కాపుని ముందు నడిచి వెళ్తుంటే ఆయన వెనకాల నడిచి వెళ్ళే పరిశుద్ధుల గుంపులు, నీతిమంతుల గుంపులో ఉన్నాయి. ఆయన పెట్టుకోవడానికి దాచిపెట్టుకున్నాడు.
గమనించారా, దాచిపెట్టిన ప్లేస్ సంపాదించుకున్నాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును అంగీకరించి మనకు దూరం నుండి వింటున్న వారికి కూడా నేను ఆశీర్వాదము దయచేసి బలపరుస్తున్నా ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతమైన వాటిని పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామం కొరకు ఇస్తున్నాం. ఈ దినమందు చేరి నీతిమంతుల మార్గం యెహోవాకు తిరిగిలోని కొన్ని శ్రేష్ఠ వాక్యాలు ఆలోచనలు మేము ధ్యానం చేసుకున్నాం. రాజకీయాల గురించి, దేశం గురించి చెప్పుకుంటూ మా సోదరులైన వారిని జాగ్రత్తగా ఉండాలి ఒక హెచ్చరికతో కూడా వాటిని కూడా చెప్పుకున్నాం. మా తండ్రి, ఫలితాలు వచ్చే పర్యంతము మా పిల్లలు జాగరూకులుగా ఉండడానికి సహాయం చేసి ఏదైనా వాక్కును బట్టి ఒక నిశ్చితులను వచ్చి వారు వారి జీవనయాత్ర నిర్మాణం చేసుకునే వారు ఉండడానికి కృప చూపించు. ఒక ఎత్తి చూపించే వారుగా కాకుండా వారిని ఆదర్శంగా అప్పగించి అర్థించే వారు ఉండడానికి మాకు నేర్పించు. నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో ఉందయ్యా, దాన్ని బోధించకుండా నేను ఉండలేదయ్యా అని చెప్తూ, యెహోవా అది నీకే తెలియదని చెప్పి భక్తులు మాట్లాడారు. అవును తండ్రి, మేము బోధిస్తున్నామో లేదో, ప్రార్థిస్తున్నామో లేదో, నమ్మకం ఉంటున్నామో లేదో, సాక్ష్యం చెబుతున్నామో లేదో, ఆత్మ సంపాదిస్తున్నామో లేదో, మా యాత్రంతట్లో కూడా, మా మాటలన్నింటిలో కూడా, మా పని పాటలన్నింటిలో కూడా, మా ఉద్యోగంలో కూడా, మా విద్యార్థుల్లో కూడా జాగ్రత్తగా ఉంటున్నామో లేదో, నేను చూచుచున్న దేవుడు మీ స్తోత్రం. చూచుచున్న దేవుడా, ఈ పాదముల చెంత నమ్మకం ఉండటానికి మాకు నేర్పించండి. మీ కనికరం వచ్చండి, ముప్పు చూపించండి, మీరు తెచ్చండి. ఈ వాక్కులు ధ్యానం చేస్తున్న అందరికీ దేవుడు కావాలి. దూరం నుండి మీరు వరకు నీ మీరు కావాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.